Coming to 6 guarantees, what do you say about that? 6 గ్యారంటీలని గ్యారంటీ చేసిండ్రు. అంతే కదా. 6 గ్యారంటీస్ పాయే. అసలు ఎవరైనా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో? కాంగ్రెస్ నాయకులైనా ఎక్కడైనా మాట్లాడడం వింటున్నా మీరు? ప్రజలైతే బాగా తీవ్రంగా మాట్లాడుతున్నారు. ప్రజలు మాట్లాడుతున్నారు, మన పాపం మోసపోయింది వాళ్ళుగా, అలా కోపం ఉంటుంది వాళ్ళు మాట్లాడతారు. వీలైంది దులిపేసుకుంటున్నారు చేతులు. ఏడ చూసినా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మీద పడ్డము, లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేసి దాని గురించి మాట్లాడడం తప్పితే ఏడ మాట్లాడుతున్నారు? పాయే, గాలికి పాయే, గయే, అట్లానే ఉంది. అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన విషయం ఏంటంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ విధానం, వాళ్ళ నడవడిక తప్పుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే లైక్ కాంగ్రెస్నే విమర్శించేలా మాట్లాడడం. కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్నే విమర్శించమని, మరి అంత దరిద్రంగా ఉంది పరిపాలన. మాట్లాడకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కదా. దానం నాగేందర్ చూసినాను దట్. కానీ ఆయన గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఎటు పోవాలో అర్థం కాకుండా అట్లా కూర్చొని ఇటు ఇటు ఇట్లా చేస్తూ ఉన్నాడు కదా. గూడెం మైపాల్ రెడ్డి కూడా పెట్టుకున్నాడు కదా కేసీఆర్ ఫోటో పెద్దది ఒకటి. దాని మీద కూడా మొన్న ఇష్యూ అయింది, ఫోటో ఎందుకు పెట్టిర్రు అని చెప్పి పెట్టుకుంటా అంటున్నాడు. కానీ నియత్ లేని మనుషులకి ఏం చెప్తాం మనం చెప్పడానికి ఏం లేదు. కానీ అదే అంటే ఇప్పుడు వాళ్ళు ఎటు కాకుండా పోయినరు. ఇటు అంటే పాపం పదవి పోతుంది, ఇటు రాలేరు, ఇంటికి రాలేరు, అతింటికి వెళ్ళలేరు, ఏడపోవాలో తెలియకున్నారు. ఏం చేద్దాము, వాళ్ళ పరిస్థితి అంతే. కానీ నేను వాళ్ళని అంత పెద్ద కన్సిడర్ అయ్యాను. ఐ డోంట్ థింక్ దే ఆర్ వర్త్ టాకింగ్. అంటే బికాస్ దే ఆల్రెడీ లెఫ్ట్. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ బోరనే గ్యారంటీ లేదన్న దృక్పథంతో చెప్తున్నారు మీరు, రైట్? యా ఐ థింక్ అరే ఎంత అయినా లాయల్టీ అనేది ఉండాలి టువర్డ్స్ లైక్ సిద్ధాంతం మారొద్దు మనది. మన ఒక పార్టీ కాకున్నా మన సిద్ధాంతం, మన ఐడియాలజీకి మనం లాయల్గా ఉండాలి మనం. ఓకే, పూటకొక మాట, పూటకొకటి చెప్పడం, ఈరోజు పొగడడం, మళ్ళీ రేపటి దినం మళ్ళీ వాళ్ళనే వదిలేసి పక్కన వెళ్ళిపోవడం అంటే నియత్ లేదనే కదా. యూ డోంట్ హ్యావ్ ఎనీ మారల్స్, యూ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూస్. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాం? ఇంకా అంత అవకాశవాదులు అంటారు. గాలి ఎటు పోతే అటు వెళ్ళడం. అట్లాంటి వాళ్ళని ఇంకా ప్రజలకు అనిపించదా? మేము నమ్మింది ఒక పార్టీని, నువ్వు ఆ పార్టీ నుంచి నిలిచినావు కాబట్టి నీకు ఓటేసినాం అంటే ప్రజలు పిచ్చోలా ఓటేసి గెలిపించి మళ్ళీ పార్టీ మారితే, రైట్? పోనీ అవ్వడం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎంత 33% మారితే దట్ ఈస్ కాన్స్టిట్యూషనలీ రైట్. అట్లా కూడా మారలేదు. సో ఇదంతా ఏదో నడుస్తుంది పాలిటిక్స్ అన్నట్టుంది. ప్రజల కోసం నిజంగా చేస్తున్న వాళ్ళైతే ఇట్లా చేయరు అన్న అభిప్రాయం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పటిదాకా కాంగ్రెస్ ఏర్పడక ముందు రేవంత్ రెడ్డిని విమర్శించిన సంగతి తెలిసిందే. ఏర్పడ్డ తర్వాత ఇప్పటిదాకా కాముగా ఉన్నాడు. మళ్ళీ ఒక్కసారిగా ఒక 2-3 రోజుల నుంచి కాంగ్రెస్ మన రేవంత్ తీరుపై కొంచెం విమర్శలు వెళ్ళబుచ్చుతున్నారు. ఏం చెప్తారు? అదే పదవి వస్తుందేమో, పెద్ద పదవి ఇంకా వస్తుందేమో అని చెప్పి రాసుకొని పూసుకొని తిరగడం జరిగింది. అంటే మంత్రి పదవి ఇంకేంది, ఇప్పుడేమో సీన్ అర్థమైపోయింది. అమ్మో నేను ఇన్ని సంవత్సరాలు పట్టుకొని ఇంత పని చేసినా కూడా రాకపాయే, ఇట్లా తొక్కేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తిరగబడడం జరిగింది. అయినా కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళకే చాలా విమర్శలు అనేవి జరుగుతున్నాయి. ఎవరికి ఆయన నచ్చుతలేడు. మన పిసిసి ప్రెసిడెంట్కైనా ఎవ్వరికి రేవంత్ వైఖరి అనేది నచ్చుతలేదు ఎవరికి. అండ్ అదే చెప్తున్నాను, ఖైదీ మెంటాలిటీ. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే ఖైదీలు ఎట్లా ఆలోచిస్తారు, అక్కడెక్కడ ఏం చేయాలి. గతంలో కూడా చెప్పిండు కదా, నేను జైల్లోకి వెళ్ళి ఖైదీల నుంచి నేర్చుకున్న రాజకీయం అని. అట్లాంటి వాళ్ళని అంత పెద్ద కుర్చీలో కూర్చోబెడితే ఇంకేం చేస్తాం, అట్లానే వ్యవహరిస్తుండు. కానీ అయినా ఓవరాల్ కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే నాకు తెలిసినంత వరకు ఎవ్వరికి నిజంగా అవగాహనతోటి సబ్జెక్ట్ మీద
నాలెడ్జ్ ఉండి ఒక విజన్ ఉండి ముందుకెళ్ళే లీడర్స్ ఎవరు నాకు కనిపిస్తలేరు. నేను శ్రీధర్ బాబుని అనుకుంటుండే ఓకే ఈ లైక్ బికాజ్ హిస్ వైఫ్ ఇస్ లైక్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ నో అండ్ ఐ థాట్ లైక్ ఈజ్ అ స్మార్ట్ పర్సన్. కానీ మేనిఫెస్టోలో ఆయన పేరు చూసి షాక్ అయిపోయినాను. అదేంది ఈ మేనిఫెస్టో ఈయన క్రియేట్ చేసిండు, ఇంత తెలివిగల వాడైతే 420 గ్యారంటీలు ఎట్లా ఇవ్వగలుగుతున్నాడు అని చెప్పి. సో నా ప్రకారం అయితే ఎవరు ఆర్గ్యుమెంట్ చూసినా అసెంబ్లీలో విన్నా కూడా ఎవరిది ఇట్లా మంచి నాలెడ్జ్ తోటి మాట్లాడే వాళ్ళు, విజన్ తోటి మాట్లాడే వాళ్ళు లేరు ఆ పార్టీలో. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ. యా, కెన్ యూ నేమ్ సమ్వన్? నేను వెయిట్ చేస్తున్నాం లైక్ ట్రైంగ్ టు సీ ఇఫ్ దర్ ఇస్ సమ్వన్. ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి చెప్తాడు కదా. ఎవరికి లేదనా? నాకుందని. ఏది హైదరాబాద్ ఇస్ తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ అని చెప్పి డావోస్కి వెళ్ళి చెప్పడం, హైదరాబాద్లో సముద్రం ఉంది అని చెప్పి చెప్పడం, ఇవన్నా ఆయన తెలివితేటలు? ఇవేనా ఆయనవి తెలివితేటలు అంటే? ఏ అవగాహన లేదు, ఏం లేదు, ఉట్టిగానే. సో ఎవరో అంటుండే అనమాట, మా బీఆర్ఎస్సి ఒక యూత్ అబ్బాయి అంటుండే, రేవంత్ రెడ్డి కళలో కూడా అనుకొని ఉండడు సీఎం అవుతా అని చెప్పి, కళ కూడా వచ్చి ఉంటే సీఎం అవుతామని చెప్పి పక్కన పో కళ అని ఉండుంటాడు. అట్లాంటిదే అసలు ఆయన అయిందంటే ఆయనకే ఆశ్చర్యకరంగా ఉంది, అడ్డిమారి గుడ్డి దెబ్బలు వచ్చిండు అని చెప్పి అంటాడు.